హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 5. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు పార్ట్లో మనం చూసాం కదా, ఆ మాన్స్టర్స్ బాయిడ్ కి అంబులెన్స్ కీని ఇస్తూ తనకి 2 ఆప్షన్స్ ఇస్తాయి. రెండల్ని కాపాడుకోవాలా లేదా డెబితా వాళ్ళని కాపాడాలని. ఈ రెండిట్లో తను ఏదో ఒకటి మాత్రమే చేయగలడు. అందుకే తను రెండల్ని వదిలేసి డెబితా వాళ్ళని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత మొత్తం మాన్స్టర్స్ రెండల్ పై అటాక్ చేసి తనని దారుణంగా గాయపరుస్తాయి. అలాగే తనని కాలనీ హౌస్ దగ్గర ఉన్న అంబులెన్స్ దగ్గరికి తీసుకువచ్చి దానిపై పడేస్తాయి. దాంతో తను ప్రాణాలు పోలేక లేచి నడవలేక నరకం అనుభవిస్తూ ఉంటాడు. అలా స్టార్టింగ్ లోనే మొత్తం మాన్స్టర్స్ రెండల్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దాంతో కాలనీ హౌస్ లో ఉన్న బాయిడ్ వాళ్ళు మొత్తం బయటకు వచ్చి వెంటనే గాయపడి ఉన్న రెండల్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే మేరియల్ వచ్చి గాయపడిన రెండల్ కి స్టిచెస్ ని వేస్తుంది. అలా కొంతసేపటి తర్వాత రెండల్ కి మెలకు రాగానే తన ముందు బాయిడ్ ని చూసి తనకి చాలా కోపం వస్తుంది. వెంటనే తనని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు దొంగన కొడుకువి, నిన్నెవడైనా నమ్మితే వాడిని నట్టెట్లో ముంచేస్తావు, నువ్వు తప్పించుకొని పారిపోయావు అని అంత గాయాలతో కదలలేని పరిస్థితిలో ఉన్నా సరే బాయిడ్ ని కొడతాడు. కానీ బాయిడ్ మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే అందులో తన తప్పు కూడా ఉంది కాబట్టి. అలా తర్వాత కాలనీ హౌస్ నుంచి రెండల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అలా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మేరియల్ తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత రెండల్ కి నార్మల్ అవుతుందని తెలియగానే మేరియల్ బాయిడ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తనకి పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూస్తే గొడవ పెట్టుకుంటాడు, దీనివల్ల తన ప్రాణాలకే ప్రమాదం, అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. దాంతో బాయిడ్ కూడా అక్కడ నుంచి బయలుదేరుతాడు. తర్వాత కేన్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఫుడ్ కోసం అడవిలోకి వెళ్లారు. కానీ క్రిస్టీకి గాయం అవ్వడం వల్ల తనని మళ్ళీ రిటర్న్ తీసుకొని టౌన్ లోకి వస్తారు. కానీ వాళ్ళు మొత్తం తీసుకున్న ఫుడ్ ని మాత్రం అక్కడే వదిలేసి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి తీసుకురావడానికి రాదు కాబట్టి. అలాగే క్రిస్టీ కూడా అంటుంది, ఇంత కష్టపడి మనం ఫుడ్ ని తీసుకున్నాం కదా, మరి ఇక్కడే వదిలేస్తే ఎలాగా అని. కానీ కేన్ మాత్రం నేను మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఫుడ్ ని తీసుకువస్తాను, కానీ ఇప్పుడు నువ్వైతే హాస్పిటల్కి వెళ్ళాలని తనని తీసుకొని టౌన్ లోకి వస్తారు. తర్వాత కేన్ బాయిడ్ దగ్గరికి వెళ్లి చెప్తాడు, నేను ఈ టౌన్ లో నుంచి అడుగు బయట పెట్టి అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడే 2 రాత్రులు ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళాకే నాకు ఇంకో విషయం తెలిసింది. మనం ఈ కాలనీలో చూస్తున్న మాన్స్టర్స్ కంటే అడవిలో ఇంకా ఏదో భయంకరమైనది ఉందని అంటాడు. మేము అక్కడ ఉన్న ఇళ్ల లోపల ఉన్నప్పుడు బయట నుంచి భయంకరమైన సౌండ్స్ వచ్చాయి, నాకు తెలిసి ఆ చుట్టుపక్కలే ఇంకా భయంకరమైనవి ఉన్నాయి. తర్వాత క్రిస్టీ హాస్పిటల్లోకి వచ్చాక మేరియల్ తన దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారు. అలాగే మేరియల్ అన్ని విషయాలు క్రిస్టీకి చెప్తుంది. తను ఫీల్ అయ్యేది ఏంటంటే నిన్న రాత్రి నిక్కీ చనిపోవడానికి తనే కారణం అనుకుంటుంది, ఎందుకంటే తను కాపాడలేకపోయింది కాబట్టి. కానీ క్రిస్టీ తనని ఓదారుస్తుంది. ఇప్పుడు మేరియల్ రెండల్ని దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి మళ్ళీ క్రిస్టీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కాలనీ వాళ్ళు అందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ని పెట్టుకుంటారు. ఈ మీటింగ్ కి కారణం ఏంటంటే ఇన్ని రోజులు కనిపెడకుండా వెళ్లిపోయిన డెబెతా మళ్ళీ తిరిగి టౌన్ లోకి ఎలా వచ్చిందో అని అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు. దాంతో డెబెతా జరిగిన అన్ని విషయాలు అందరికీ చెప్తుంది. కానీ తన మాట విన్న అందరూ తనపై కోపడ్డం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే తను బయటికైతే వెళ్ళింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని టౌన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఉపయోగపడే పని చేయలేదు అని. కొందరు తనపై అరుస్తారు కూడా, నువ్వు అక్కడికి వెళ్ళాక ఈ జరిగింది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటారు. అలాగే బాయిడ్ పై కూడా కోపడతారు. అప్పుడు డెబెతా మనం ఇలా మాయ టౌన్ లో ఇరుక్కుపోయామని మన ప్రపంచంలోకి వెళ్లి చెప్తే ఎవ్వడు నమ్మడు, నన్నే కాదు ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళి చెప్పినా అస్సలు నమ్మరు, అందుకే నేను విక్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ ఆ లైట్ హౌస్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్లి అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలి అనుకుంటారు. అప్పుడే విక్టర్ వాళ్ళ నాన్న కూడా చెప్తాడు, నాకు కూడా తను చెప్తున్నప్పుడు అలాగే అనిపించింది, అందుకే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, డెబెతాని నమ్మి నా కొడుకు కోసం నా భార్య కోసం తన వెంట వచ్చాను అంటాడు. కానీ ఎంత చెప్పినా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇదంతా నార్మల్ గా తీసుకుంటారు. మేమైతే బయటికి వెళ్లి ఇక్కడ జరిగింది మొత్తం చెప్పి అందరినీ ఈ టౌన్ నుంచి బయటికి తీసుకువెళ్లే వాళ్ళం అన్నట్టు మాట్లాడుకుంటారు. అలాగే హెన్రీ చెప్పిన మాటలు కూడా అక్కడ ఉన్న ఎవ్వరు నమ్మరు. పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ పై కూడా కోపడతారు, తను ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది, తన వల్లే నిక్కీ చనిపోయింది అంటారు. అప్పుడే బాయిడ్ తన వల్ల నిక్కీ చనిపోలేదు, తన తప్పేం లేదు, తనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి
గురించి తెలియదు కాబట్టి అలా చేసింది అంటాడు. కానీ అక్కడ ఉన్న ఎవ్వరు వాళ్ళ మాటల్ని నమ్మరు. అనవసరంగా డెబేతాని తిడుతూ ఉంటారు. నువ్వు బయటికి వెళ్ళి పీకిందేం లేదు, నీ వల్ల అంత నష్టమే జరిగింది అంటారు. అలా ఎవ్వరు వాళ్ళ మాటలు వినకపోవడంతో జిన్ ఇంకా డెబేతా అక్కడ నుంచి వాళ్ళు ఉన్న ఇంట్లోకి వస్తారు. అక్కడ డెబేతా తన పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ప్రాణాలతో ఉన్న వాళ్ళ అమ్మని చూసి జూలీ ఇంకా ఈతన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే డెబేతా జరిగింది మొత్తం తన పిల్లలకి చెప్తుంది. తర్వాత మనకి జేడ్ కనిపిస్తాడు. జేడ్ ఇప్పుడు తెగ ఆలోచిస్తూ ఉంటాడు. డెబేతా ఈ టౌన్ నుంచి ఎలా బయటికి వెళ్ళింది, మనం కూడా తను చెప్పినట్టు తనని తీసుకొని తను వెళ్ళిన ప్లేస్ కి వెళ్తే తిరిగి ఈ టౌన్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అందుకే వెంటనే డెబేతా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు వెళ్ళిన లైట్ హౌస్ మిరిండా వెతికిన లైట్ హౌస్ ఒకటే కదా అని. మిరిండా అంటే విక్టర్ వాళ్ళ అమ్మ. అప్పుడే జేడ్, నువ్వు కూడా నాతో పాటు వస్తే అందరం కలిసి ఆ లైట్ హౌస్ ను వెతికి ఇక నుంచి వెళ్ళిపోదాం అంటాడు. ఎంత చెప్పినా డెబేతా తన వెంట రావడానికి రెడీగా ఉండదు. కానీ టౌన్ లో ఉన్న అందరూ అనవసరంగా తనని తిట్టారు కాబట్టి వాళ్ళ ముందు ఇదంతా నిజం, నేను నిజంగానే బయటికి వెళ్లి వచ్చానని నిరూపించడం కోసమైనా సరే జేడ్ తో కలిసి వెళ్ళాలి అనుకుంటుంది. అలా తను ఆ బాటిల్స్ కట్టి ఉన్న చెట్టుని వెతికి దాని ద్వారా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ జిన్ మాత్రం ఇదంతా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు డెబేతా చాలా కష్టపడి జిన్ ని ఒప్పిస్తుంది. అలాగే ఈతన్ని జూలీని కూడా ఇంట్లోనే ఉండడానికి ఒప్పించి తను జేడ్ తో కలిసి ఆ బాటిల్స్ కట్టిన చెట్టు దగ్గరికి వస్తుంది. అప్పుడే జేడ్ డెబేతాతో అంటాడు, నేను ఇద్దరు చిన్న పిల్లల్ని చూశాను అని. ఈ చిన్న పిల్లలే డెబేతాకి కూడా కనిపించేవారు. అలాగే జేడ్ మళ్ళీ అంటాడు, నేను ఒక టన్నల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చుట్టూ వింత వింత ఆకారాలు కనిపించాయి, అలాగే ఈ సింబల్ కూడా కనిపించిందని డెబేతాకి చూపిస్తాడు. అలాగే అక్కడ ఉన్న పిల్లలందరూ ఒకే మాటని మళ్ళీ మళ్ళీ అంటున్నారు అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు కదా, అక్కడికి రాగానే వాళ్ళకి ఆ చెట్టుకి కట్టిన బాటిల్స్ లో ఉన్న లెటర్స్ వాళ్ళకి దొరుకుతాయి. అప్పుడే డెబేతా అంటుంది, ఈ లెటర్స్ ను చూస్తుంటే మనకి ఉన్న ప్రశ్నలకి ఇక్కడే సమాధానం దొరికేలా ఉంది అని. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే అక్కడికి ఒక అతను వస్తాడు. అతను వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే డైరెక్ట్ గా తను ఆ టెలిపోర్ట్ అయ్యే చెట్టు లోపలికి వెళ్తూ ఉంటాడు. దాంతో డెబేతా జేడ్ ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తారు. కానీ తను మాత్రం వాళ్ళ మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హెన్రీ కనిపిస్తాడు. తన దగ్గరికి డోనా వచ్చి తనతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే తను బయటి ప్రపంచం నుంచి ఇప్పుడే వచ్చాడు కాబట్టి తన నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాలని. అలాగే హెన్రీ కూడా చాలా సంవత్సరాల తర్వాత తన కొడుకు విక్టర్ ని చూడబోతున్నాడు కాబట్టి తను కూడా హ్యాపీగానే ఉంటాడు. ఇలాంటి అవకాశం ఏ తండ్రికి రాదు కాబట్టి. అలాగే హెన్రీ డోనాతో అంటాడు, నా గురించి విక్టర్ ఏమనుకుని ఉంటాడు, నేను వాళ్ళ గురించి వెతకలేదని ఫీల్ అవుతున్నాడేమో అంటాడు. ఆ తర్వాత డోనా విక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న గురించి చెప్పి కలవడానికి వెళ్ళమని అంటుంది. కానీ విక్టర్ మాత్రం తన మాట కాదని వాళ్ళ నాన్నని కలవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను తిరిగి సారా దగ్గరికి వెళ్లి తనతో అంటాడు, నా తండ్రి నా కోసం రాలేదు, చిన్నప్పటి విక్టర్ ని వెతుకుతున్నాడు, నేను ఇప్పుడు పెద్ద అయిపోయాను అంటాడు. అప్పుడు సారా అంటుంది, నువ్వెలా అయితే ఫీల్ అవుతున్నావో మీ నాన్న కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు కదా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అతన్ని బాధ పెట్టకూడదు అంటుంది. తర్వాత హెన్రీ దగ్గరికి ఈతన్ వస్తాడు. అలా ఈతన్ హెన్రీతో నాతో పాటు అలా బాన్ దగ్గరికి వస్తావా అంటాడు. అలా హెన్రీ ఈతన్ ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఈతన్ హెన్రీకి విక్టర్ గురించి చాలా విషయాలు చెప్తాడు. అదే టైంలో సారాతో పాటు విక్టర్ కూడా వస్తూ ఉంటాడు. దాంతో హెన్రీ విక్టర్ ఇద్దరు ఎదురెదురుగా చూసుకుంటారు. ఫస్ట్ టైం తండ్రి కొడుకులు ఇద్దరు చూసుకుని వెంటనే వచ్చి హక్ చేసుకుంటారు. అప్పుడే విక్టర్ వాళ్ళ నాన్నతో అంటాడు, నేను ఇంటికి రావడానికి చాలా ట్రై చేశాను కానీ రావడానికి నాకు దారే దొరకలేదు అంటాడు. తర్వాత ఇంతకు ముందు ఆ టెలిపోర్ట్ అయ్యే చెట్టు లోపలికి వెళ్ళిన వ్యక్తి కనిపిస్తాడు. తను ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనుకొని వెళ్తాడు. కాకపోతే ఆ చెట్టు ద్వారా తను టెలిపోర్ట్ అయ్యి నిజమైన ప్రపంచానికి కాకుండా ఆ టౌన్ లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి వస్తాడు. రావడం అంటే బయటికి రావడం కాదు, ఆ స్విమ్మింగ్ పూల్ వాల్ కి ఉన్న సిమెంట్ లో ఇరుక్కుపోతాడు. తనని కాపాడడానికి బాయిడ్ వాళ్ళు చాలా ట్రై చేస్తారు కానీ అస్సలు పనవదు. దాంతో తను ఆ సిమెంట్ లో ఇరుక్కొనే చనిపోతాడు. అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా భయపడతారు. కానీ బాయిడ్ మాత్రం వాళ్ళకు ధైర్యం చెప్తాడు, నేను మీ అందరినీ కాపాడడానికే చాలా ట్రై చేస్తున్నాను, మీరేం భయపడకండి అని. తర్వాత ఫాతిమా కనిపిస్తుంది. తను ఆలిస్ దగ్గరికి వెళ్లి జరిగిన అన్ని విషయాలు చెప్పాలి అనుకుంటుంది. ఏంటంటే తనకి ఫ్రెష్ కూరగాయలు కాకుండా చెడిపోయిన కూరగాయలు అలాగే బ్లడ్ స్మెల్లే తనకి నచ్చుతుందని అన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది. అలాగే ఆలిస్ కి చెప్తుంది కూడా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నార్మల్ గా లేదనుకుంటా, ఒక మాన్స్టర్ పెరుగుతుందేమో అంటుంది. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Let's